మన కళ్ళను శుభ్రం చేయటానికి, అలాగే తేమగా ఉంచటానికి లాక్రిమల్ గ్రంథుల నుంచి సహజంగా స్రవించే ద్రవాన్నే మనం కన్నీరుగా చెప్పుకోవచ్చు. ఈ కన్నీరునే అశ్రువులు అంటూ ఉంటారు. అలాగే మన భాషలో అయితే ఏడుపు అంటూ ఉంటారు. కంటిలో దుమ్ము ధూళిని తొలగించటానికి, కంటిని తేమగా ఆరోగ్యంగా ఉంచటానికి ఈ కన్నీరు ఎంతగానో సహకరిస్తుంది. అలాగే మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు, లేకపోతే సంతోషం కలిగినప్పుడు, లేకపోతే కోపం వచ్చినప్పుడు, లేకపోతే విచారం వచ్చినప్పుడు, ఇటువంటి బలమైన భావోద్వేగాల సమయంలో కూడా కన్నీరు స్రవిస్తూ ఉంటుంది. అలాగే కంటిలో ఏదైనా నలకలు పడినప్పుడు, లేకపోతే ఉల్లిపాయలు లాంటివి కోసినప్పుడు వచ్చేటువంటి రసాయన ప్రతిస్పందనల వల్ల కూడా ఈ కన్నీరు వస్తూ ఉంటుంది. ఈ కన్నీరు స్రవించడాన్ని లాక్రిమేషన్ అంటారు. కొంతమందిలో కన్నీరు అధికంగా స్రవించబడుతూ ఉంటుంది. దీన్ని హైపర్ లాక్రిమేషన్ లేకపోతే ఎపిఫోరా అంటూ ఉంటారు. కొన్ని రకాల ఎలర్జీల వల్ల కానీ, లేకపోతే కంటికి వచ్చినటువంటి ఇన్ఫెక్షన్ల వల్ల కానీ, లేకపోతే గాలి ఎక్కువగా సోకినప్పుడు కానీ, లేకపోతే తీవ్ర కాంతిని చూసినప్పుడు కానీ, అలాగే కొన్ని రకాల మందులు వాడుతున్నప్పుడు కానీ ఈ విధమైనటువంటి సమస్య హైపర్ లాక్రిమేషన్ లేకపోతే ఎపిఫోరా రావచ్చు అని చెప్పి తెలుస్తోంది. కొంతమందిలో కన్నీరు తక్కువగా స్రవించబడుతుంది. ఇటువంటి సమస్యని డ్రై ఐ అంటూ ఉంటారు. అంటే వయస్సు పైబడటం వల్ల కానీ, లేకపోతే కొన్ని రకాలైనటువంటి సమస్యల వల్ల కానీ, లేకపోతే విటమిన్స్ యొక్క లోపం వల్ల కానీ ఈ విధంగా రావచ్చు అని చెప్పి తెలుస్తోంది.